మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరో ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతని రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరి ఉదయకాల సమయం సజీవులు ఎక్కడి చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము గంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలు నిడుదలకు ఏర్పాటు చేయండి. దాని వాక్య భాగము ఈస్టర్ తరువాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి 14 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఈస్టర్ తరువాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11 నుంచి 14 వచనములు ఈ విధంగా రాయబడినవి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా ఇర్మియాతో చెప్తున్నాడు, సమాధానకరమైన ఉద్దేశాలుగే కానీ హానికరమైనవి కావు అంటున్నాడు. అంటే ఆ దినాలలో దేవుడు అక్కడ ఆనాటి పరిస్థితులు, అంటే రాజైన యెకొన్యా తల్లియగు రాణియు రాజు పరివారమును ఆయా దినాలలో ఈ 29వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చూసినట్టు అక్కడ రాగుంటుంది. రాజైన యెకొన్యా తల్లియగు రాణియు రాజు పరివారమును యోధాలోను యెరూషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను యెరూషలేమును విడిచి వెళ్ళిన తరువాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి యోధారాజైన సిద్కియా బబులోనులోనున్న బబులోను రాజైన నెబుకద్నెజరుకు పంపిన షాషాను కుమారుడైన ఎల్యాసానేతునకు హిల్కియా కుమారుడైన గెమరియా చేతను యెరూషలేము నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికి యాజకులకును ప్రవక్తలకును యెరూషలేము నుండి బబులోనునకు అతడు చెరగనిపోయిన జనులందరికీ పంపించిన మాటలు ఇవే అంటున్నాడు. అంటే దేవుడు తన మాటను ఇర్మియా ద్వారా ఇక్కడ ఈ పత్రికల ద్వారా లిఖింపబడి పంపించడం జరిగింది. ఎందుకని ఆ దినాలలో వారు చేస్తున్న అపవిత్రమైన పనులు, అంటే అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అక్కడ, వారు చేస్తున్న మరి ప్రతి విధమైన పాపము కూడా అక్కడ కనబడుతుంది. దాని గురించి మనం చూసినట్లయితే 6వ వచనంలో అంటాడు 29:6లో, పెండ్లిండ్లు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి, అక్కడ ఏమియు మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కొనున్నట్లు మీ కుమారులను పెండ్లిండ్లు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి అంటున్నాడు. అంటే సమాధాన సంబంధమైన దేవుని వాక్యము చేతనే తప్ప దేవుని యొక్క మాటలను తిరస్కరించేవారుగా వారు ఉండకూడదు. వారు దేవుని యొక్క మాటలను, అంటే ఇక్కడ ఈ 4వ వచనంలో రాయబడిన మాట, ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవాను తన ప్రేరేపణ చేత బబులోనునకు పోబడిన వారికి అందరికీ ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను అంటున్నాడు. ఎవరెవరైతే పట్టబడి మరి పంపివేయబడ్డారో వారందరికీ తెలియజేస్తున్న మాటలను గుర్తు చెప్తూ ఆయన అంటున్నాడు, హిట్లు అంటే దేవుడు తన శక్తిని బలాన్ని తాను చూపించబోయే సమస్తమైన పరిస్థితులను ఇర్మియాకు చెప్తున్నప్పుడు 5వ వచనంలో అంటాడు, ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలను నాటి
వాటి ఫలములను అనుభవించుడి. అంటే దేవుడు ఏది ఇవ్వబోతున్నాడో, ఏది అనుగ్రహించాడో దాని యందు వారు నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి దేవునిలో కొనసాగాల. కాబట్టి ఇక్కడ 8వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ మధ్య ప్రవక్తల చేతనైనను మంత్రజుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలను కనువారి మాటలను వినకుడి అంటున్నాడు. అంటే అబద్ధ ప్రవక్తలను గూర్చి మరి ఆనాడు వారు చెప్పే మాటల్ని, రెండవది మంత్రజ్ఞులు అంటే మంత్రాలు చేసి మంత్రసానుల గురించి బహు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. వారు ఎలాంటి వారంట, మీరు మోసపోతారు, మీలో కలలు కొనువారు మాటలను వినకుడి అంటున్నాడు. వారు దేవుడు మాకు ఇది తెలియజేశాడు, దేవుడు మాకు ఇది చెప్పాడని అబద్ధాన్ని, అసత్యాన్ని వారు బోధిస్తారు కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. కాబట్టి వారు నా నామమునకు బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు పంపకపోయినా దేవుడు మమ్మల్ని పంపాడని, దేవుడు మాకు తెలియజేశాడని, దేవుడు మాకు ఈ విషయాలు మీకు చెప్పమన్నాడని ఈ విధంగా వారు మరి అది దేవుని మాటలు కాని మాటలు చెప్తారు. కాబట్టి ఇర్మియా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట, అందుకనే యెహోవా ఈ ఆజ్ఞలు ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మను తిరిగి రప్పించునట్లు నేను మిమ్మను దర్శించును. అంటే ఈ 70 సంవత్సరాలు వారందరి పరిస్థితులు ఎలాగున్నవో వాటన్నిటినీ సరిచేసి దేవుడు మరలా వారిని సమాధానపరచడానికి, వారి మధ్య ఆయన తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రవక్త అయిన ఇర్మియాను పంపించాడు. కాబట్టి ఇక్కడ 11వ వచనం అన్నమాట, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుని మాటలో, దేవుని ఉద్దేశములో పాపము మరణమునకు చోటు లేదు. కాబట్టి ఆత్మ సంబంధమైన స్థితిని మీరు కలిగి ఉండని చెప్పి ఇర్మియాతో చెప్తూ అంటున్నాడు, మీరు నాకు మొరపెట్టుదరే, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు చేసే ప్రార్థన, మీరు చేసే మొర, మీరు ఏదైతే నన్ను అడుగుతారో అవన్నీ కూడా నేను మీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి దేవుడైన యెహోవా ఇర్మియా ద్వారా చెప్తున్నాడు. మీరు నాకు మొరపెట్టుదరే అని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురే అని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకి ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయుడే ఎడల మీరు నన్ను కనుగొందురు. దేవుడు అంటున్నాడు, నన్ను విచారణ చేయండి, నన్ను తెలుసుకోండి, నా గూర్చి మరి ఇర్మియా మీకు ఏదైతే చెప్తున్నాడో ఆ విషయాలన్నీ మీరు గ్రహించండి అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి నన్ను నేను మీకు కనుపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించదను, నేను మిమ్మును చెరపట్టియే జనులలో నుండి ఏ స్థలములోనికి మిమ్మును తొలివేసితునో ఆ జనములందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మును సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మును చెరకు పంపితునో అచ్చటికే మిమ్మును మరలా రప్పింతును అంటున్నాడు. కాబట్టి వారి శిక్షా దినాలు, వారి శ్రమ దినాలు, వారు ఏదైతే ఈ యొక్క 70 సంవత్సరాలు గతించిన 75 సంవత్సరాల తర్వాత మరలా దేవుడు వారి యొక్క స్థితిగతులను సరిచేసి ఇర్మియా ద్వారా వారందరినీ మరలా ఒక చోట ఆయన చేర్చబోతున్నాడు. కాబట్టి వారందరూ కూడా సంతోషించేవారిగా, ఆనందించేవారిగా, సమాధానకరమైన ఉద్దేశాలు కలిగిన మరి దేవుని యొక్క మాటల చేత నిజముగా ఆయనకు మొరపెట్టువారిగా, నిజముగా ఆయనకు ప్రార్థించువారిగా, నిజముగా ఆయన సన్నిధి యందు విజ్ఞాపన చేయువారై ఉండాలని ప్రవక్త ఇర్మియా ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నేడు ఆయన బహు త్వరితగతిన
మన యొద్దకు రాబోతున్నాడు కాబట్టి ఆయన రాకడకు తగిన సిద్ధపాటు ఆనాడు ఇర్మియా ద్వారా ఏదైతే ఆయన హెచ్చరిక చేశాడో నేడు ఇర్మియా ద్వారా ఆయన సెలవిస్తున్న మాట మనము ఆయన మాట విని ఆయన ఉద్దేశాన్ని అనుసరించి ఆయన ఆజ్ఞలు అనుచున్నప్పుడు తప్పక మనము ఆయనతో ఆయన రాజ్యమందు సదాకాలము జీవించువారమై ఉంటామని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన, మరణము నుండి పాపము నుండి అరణ్యము నుండి నాయనా చెర నుండి మమ్మల్ని విడిపించి నీ బిడ్డలైన వారిని రక్షించి వారిని తిరిగి మరలా నీ వద్దకు చేర్చుకొంచున్న విధానములో నేడు మేమును నీ యందు అట్టి రీతిగా చేరుటకు మాకు కావలసిన వాటిని మీరు మాకు అనుగ్రహించిన వాటిని మేము కలిగిన వాటి యందు మేము నీ వాక్యమును బట్టి నీ మాటను బట్టి నేడు నీ యందు జీవించుటకు నీ సహాయము దయచేయండి అయా. ప్రార్థన యందును వాక్యమందును విశ్వాసమందును నిరీక్షణ యందును నీవు మా ఎడల చూపిన నీ గొప్ప కనికర కృపలను మేము కలిగి ఉండి నీ యందు నీ మాటల యందు జీవిస్తూ నీ కుమారుని ద్వారా మీరు మాకు ఇచ్చిన యొక్క రక్షణ ఏదైతుందో దానిలో కొనసాగుటకు మా అందరికీ ఎట్టి కృప దయచేయమని, ఈ దిన పరిచర్ల సేవలో తోడేయండమని, చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి మీ కృపల వర్ధల చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలను మాకు దయచేయము. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించి శోధనలో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.